పీసీబీని అడ్డుపెట్టుకొని వ్యక్తిగత ప్రయోజనాలను పొందాలని భావించే వారి విషయంలో జాగరూకతతో వ్యవహరించాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. ఏపీలో పెట్టుబడులను ప్రోత్సహిస్తూనే కాలుష్యాన్ని నియంత్రించేలా ముందుకు వెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. సాంకేతిక పరిజ్ఞానంతో కాలుష్య నియంత్రణను పటిష్టం చేయాలన్నారు. ఇక అసెంబ్లీలోని తన ఛాంబర్లో అటవీ పర్యావరణ ముఖ్య కార్యదర్శితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహించారు. తెలుగుదేశం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు చేసిన ఆరోపణలపై మరోసారి సమీక్షించారు ఆయన. పీసీబీని అడ్డుపెట్టుకుని వ్యక్తిగత ప్రయోజనాలను పొందాలని భావించే వారి విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని దిశానిర్దేశం చేశారు. ఏపీలో పెట్టుబడులను ప్రోత్సహిస్తూనే కాలుష్యాన్ని నియంత్రించేలా ముందుకు వెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. అలా అని పారిశ్రామికవేత్తలను పారిపోయే పరిస్థితికి తీసుకురాకూడదని చెప్పుకొచ్చారు. గత జగన్ ప్రభుత్వంలో అలాంటి తప్పిదాలే చోటు చేసుకున్నాయని గుర్తు చేశారు. ఎల్జీ పాలిమర్స్ లాంటి సంస్థలలో చోటు చేసుకున్న ప్రమాదాలలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. విశాఖపట్నం ప్రాంతంలో చాలా ఫార్మా సంస్థలు ఉన్నాయని, వాటిలో కాలుష్య నియంత్రణ నిబంధనలు అమలుపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. నిబంధనల అమలులో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని మార్గనిర్దేశం చేశారు. ఇక కూటమి ప్రభుత్వం పాలన ప్రారంభించిన తొలి రోజుల్లోనే పీసీబీపై సమీక్షించి దిశానిర్దేశం చేశామని గుర్తు చేశారు. భావితరాలకు సాధ్యమైనంత స్వచ్ఛమైన గాలి, నీరు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఉద్ఘాటించారు. ఇక కాలుష్య నియంత్రణ మండలిని బలోపేతం చేయాలని సూచించారు. కాలుష్య నియంత్రణ మండలి విధులు, నిధులు, ప్రస్తుత పరిస్థితి ప్రజలకు తెలియాలని పవన్ కళ్యాణ్ సూచించారు.